అట్లా దేవుని గురించిన మాటలు వినటం వేరు, దేవుణ్ణి మనం వ్యక్తిగతంగా కలుసుకోవటం వేరు. ఈ నూతన సంవత్సర శుభారంభంలో రెండంతల మేలు నీకు చేయునట్లు, నూతన క్రియలు నీ జీవితంలో జరుగునట్లు నా సోదరి సోదరుడా, నువ్వు దేవునితో వ్యక్తిగతంగా కలుసుకోవటం అనేది ఈ సంవత్సరపు ఆరంభంలో జరగాలి. ఇంతకు ముందు కలిసినట్టు కాదు, ఇంతకు ముందు తెలిసినట్టు కాదు, మరి వినూత్నంగా నువ్వు ఈ సంవత్సరం ఆరంభం నుంచే దేవుణ్ణి కలుసుకోవటం మొదలు పెట్టాలి. నేను కూడా దేవుణ్ణి వినూత్నంగా మళ్ళా కలుసుకోవటం మొదలు పెట్టాలి. ఒక్కసారిగా నీకు మొత్తం అర్థం కాదు ఆయన గురించి. నువ్వు అందుబాటులోకి వెళ్ళే కొద్ది ఒక్కొక్కటి నీకు చెప్తా ఉంటాను, చూపిస్తాను. అంత అర్థమైపోయి దొరికేసి ఏదో నీ సంఖలోకి వచ్చేది ఆయన. పెట్టి ఎల్లప్పుడూ నువ్వు ఆయన సంఖ్యలో ఉంటావు కానీ నీ సంఖ్యలోకి రాడు ఆయన. అర్థమైందా? ఎత్తేసుకున్నాను, మొత్తం దొరికేశాడు దేవుడు, సంఖ్యను ఎత్తేసుకున్నాను అంటే లేదు నాన్న. ఎప్పటికీ నువ్వు ఆయన సంఖ్యలో ఉంటావు, ఆయన నీ సంఖ్యలోకి రాడు. అందుబాటులోకి వెళ్ళే కొద్దీ చెప్తా ఉంటాడు, నేర్పుతూ ఉంటాడు.